ఓకే, రైట్ అండి. గుడ్ ఈవినింగ్ అడ్వకేట్స్. ఇవాళ ఏంటంటే బిఎన్ఎస్ చూస్తాం. భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఈ బిఎన్ఎస్ఎస్ ఏంటంటే ఇంతకుముందు మనకి సిఆర్పిసి ఉండేది, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1970. దాని ప్లేస్లో బిఎన్ఎస్ వచ్చింది. ఇది ప్రొసీజరల్ లా. అంటే ఇప్పుడు అసలు భారతీయ అంటే ఇండియన్, నాగరిక అంటే సిటిజన్, సురక్ష అంటే ప్రొటెక్షన్ లేకుంటే సెక్యూరిటీ, కోడ్, అంతే లేదు. సో ఇండియన్ సిటిజన్ ప్రొటెక్షన్ కోడ్ లేకుంటే ఇండియన్ సిటిజన్ సెక్యూరిటీ కోడ్. ఓకే అండి. ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చేసి 1 జూలై 2024. 1 జూలై 2024 మనకి కొత్తగా వచ్చినటువంటి బిఎస్ఏ కానీ అంటే ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్ఏ అయింది, అలాగే ఐపీసీ బిఎన్ఎస్ అయింది. ఈ మూడు కూడా ఈ డేట్ నుంచి ఫోర్త్లోకి వచ్చినాయి, 1 జూలై 2024. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఇప్పుడు మనకి బిఎన్ఎస్ ఉంటుందండి, భారతీయ న్యాయ సంహిత అంటే ఓల్డ్ ఐపీసీ. ఇది సబ్స్టాంటివ్ లా, అంటే మెయిన్ క్రిమినల్ లాస్ సబ్స్టాంటివ్ లా. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీ. ఇది సబ్స్టాంటివ్ లా. సబ్స్టాంటివ్ లా అంటే ఏంది? అసలు ఏది అఫెన్స్, వానికి పనిష్మెంట్ ఎంత. సో ఏది అఫెన్స్ అంటే బిఎన్ఎస్ లో చెప్పినవే అఫెన్సెస్, మిగతావి అఫెన్స్ కాదు. అఫెన్స్ అంటే బిఎన్ఎస్ లో చెప్పాలి ఇది నేరం అని. అది సబ్స్టాంటివ్ లా అంటే ఏవి అఫెన్సెస్, వాటి పనిష్మెంట్ ఏంటి అనేది, లేకుంటే ఏమైనా రైట్స్ ఉంటే ఆ రైట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి. సో కైండ్స్ ఆఫ్ అఫెన్సెస్, దేర్ పనిష్మెంట్, రైట్స్, లైబిలిటీస్ ఈ సబ్స్టాంటివ్ లాలో ఉంటాయి. మనకి బిఎన్ఎస్ఎస్ అనేది అంతకుముందు సిఆర్పిసి అనుకున్నాం. ఇది ప్రొసీజరల్ లా. అంటే బిఎన్ఎస్ కింద ఒక అఫెన్స్ చేశారు, ఒకడు ఒక మర్డరే చేశాడు. ఆ మర్డర్ చేసిన వాడిని ఎలా అరెస్ట్ చేయాలి, పోలీస్ స్టేషన్కి ఎలా తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కోర్టులో ఎలా ప్రొడ్యూస్ చేయాలి, కోర్టులో ఎలా ఛార్జ్ షీట్ వేయాలి, కోర్టు ఎలా ట్రయల్ చేయాలి, కోర్టు ఎలా ఎంక్వైరీ చేయాలి, ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలి, ఎలా విట్నెస్ని ఎగ్జామిన్ చేయాలి, ఏది ఎవిడెన్స్గా తీసుకోవాలి, ఇట్లా కన్ఫెషన్ ఏమైనా తీసుకోవాలా, ఇదంతా ప్రొసీజరల్ లా. ప్రొసీజర్ అంటే ఒకడు బిఎన్ఎస్ కింద ఒక అఫెన్స్ చేసాడండి, ఓ మర్డర్ చేశాడు బిఎన్ఎస్ కింద, అది పనిష్మెంట్. అయితే అతన్ని ఎలా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి, పోలీసులు ఎలా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసినాక పోలీస్ స్టేషన్లో ఎంతసేపు ఉంచవచ్చు, తర్వాత ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎలా చేయాలి,
ఛార్జ్ షీట్లు ఎలా చేయాలి, ఎఫ్ఐఆర్లు ఎలా రిజిస్టర్ చేయాలి, కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో ఎంక్వైరీ ఎలా జరగాలి, కోర్టులో ట్రయల్ ఎలా జరగాలి, విట్నెస్ ని ఎలా ఎగ్జామిన్ చేయాలి, ప్రాసిక్యూషన్ ఎలా వాదించాలి, అలాగే అక్యూజ్డ్కి ఏమన్నా ఎక్సెప్షన్స్ ఉంటాయా, ఇదంతా కూడా ప్రొసీజరల్ లా. సో క్రిమినల్ లాసు, మేజర్ లాసు రెండు, ఒకటి బిఎన్ఎస్ ఓల్డ్ ఐపీసీ, రెండోది బిఎన్ఎస్ఎస్ ఓల్డ్ సిఆర్పిసి. అయితే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ దేశంలో ఏది అఫెన్స్ ఏది అఫెన్స్ కాదు అని చెప్పే అధికారం కోర్టులకి లేదు. ఏది నేరం ఏది నేరం కాదు అని చెప్పే అధికారం ఓన్లీ పార్లమెంట్. సో ఓన్లీ ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ అమెండ్మెంట్స్ అండర్ బిఎన్ఎస్ లో ఏదైనా మార్పులు చేయాలంటే పార్లమెంటే చేయాలి. అంటే సబ్స్టాంటివ్ లా కెన్ బి చేంజ్డ్ బై ద పార్లమెంట్ ఓన్లీ. అది ఇక్కడ అర్థం అవ్వాలి. ఇప్పుడు మనకి సిపిసిలో కూడా సెక్షన్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి. ఈ సెక్షన్స్ ఏమో సబ్స్టాంటివ్ లా, ఆర్డర్స్ ఏమో ప్రొసీజరల్ లా. ఆ ఆర్డర్స్ ప్రొసీజర్స్ లాని పక్కన పెడితే ఈ సెక్షన్స్ ఉన్నాయి సబ్స్టాంటివ్ లా కెన్ బి అమెండెడ్ బై పార్లమెంట్ ఓన్లీ. అంటే ఏంటి, ఇప్పుడు బిఎన్ఎస్ లో ఏది నేరం ఉంటుంది కదా, ఇది నేరం కాదని కోర్టులు తీసేయడానికి లేదు, ఇది నేరం అని కోర్టులు చెప్పడానికి లేదు. కోర్టులు ఏంటంటే అతను ఆ నేరం చేసేడా లేదా చెప్పాలి, కానీ ఇలా చేయడం అఫెన్స్, ఇలా చేయడం అఫెన్స్ కాదని చెప్పడానికి లేదు. ఇప్పుడు సపోజ్ మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉందండి, వరకట్న నిషేధ చట్టం. దాన్ని తీసేయాలంటే కోర్టులు తీసేస్తాయా? తీసేయడానికి లేదు. పార్లమెంట్ కావాలంటే తీసేయవచ్చు. అది అర్థం అవ్వాలి. ఏదైనా ఒక అసలు ఈ దేశంలో ఏవి నేరాలంటే బిఎన్ఎస్ లో చెప్పిన నేరాలు. అయితే ఆ అఫెన్సెస్ ఇది నేరం ఇది కాదు, ఇది నేరం కాదు, ఇలా చేయడం నేరం అని చెప్పే అధికారం కోర్టులకు ఉండదు. ఓన్లీ ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు అమెండ్ ద సబ్స్టాంటివ్ లా. ఒకవేళ ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్లు కూడా అమెండ్ చేసుకోవచ్చు ఆ స్టేట్ వరకు. అంటే ఇప్పుడు మనకి క్రిమినల్ లాస్ ఉంటాయి, సివిల్ లాస్ ఉంటాయి, ఇవన్నీ కూడా నిన్న మనం చెప్పుకున్నాం కాంకరెంట్ లిస్ట్ లో ఉంటాయి. యూనియన్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది. డివిజన్ ఆఫ్ పవర్స్ అని చెప్పాం. స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద అసెంబ్లీలు స్టేట్ గవర్నమెంట్ లో లాలు చేస్తాయి. కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ కాంకరెంట్ లిస్టు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది లాలు, స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అలా కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ లా చేసింది, అదేలా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ప్రివైల్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్ లో ఉందని చెప్పాం. దాని మీద స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేయొచ్చు. అయితే మనకి ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎంసెట్ పెట్టారు. ఎంసెట్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఎంసెట్ పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ నీట్ ఎగ్జామ్ పెట్టగానే ఎంసెట్ రద్దు అయిపోయింది. అంటే ఏంటి, అదే లాకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేసింది, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందే చెల్లింది. సో అలా ఇద్దరు ఎందుకు చేయొచ్చు అంటే ఈ లాలు ఏదర్ సివిల్ లా ఆర్ క్రిమినల్ లా ఏ సబ్జెక్ట్ లో ఉంటదంటే కాంకరెంట్ లిస్ట్ లో ఉంటది. ఈ సబ్జెక్టు కాంకరెంట్ లిస్ట్ లో ఉంటది కాబట్టి ఇద్దరు ఎవరైనా చట్టాలు చేయొచ్చు.
ఓకే అండి, కొంచెం అర్థం అవ్వాలి. ఓకే అండి, అది సబ్స్టాంటివ్. ఓకే అండ్ ప్రొసీజరల్ లా, this can be amended by Supreme Court and High Courts also. ప్రొసీజరల్ లాని పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు, ప్లస్ కోర్టులు కూడా అమెండ్ చేస్తాయి. అందుకే ఇప్పుడు మనకి క్రిమినల్ కి సంబంధించి 2 లాతో పాటు ఇంకేముంటది, ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ 1990 ఉంటుంది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ 1990 అని ఉంటాయి. దాంట్లో ప్రొసీజర్ ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రాగా. అంటే ఒక ఎగ్జాంపుల్, కోర్టు టైమింగ్స్ ఉంటాయి. క్రిమినల్ కోర్టులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేయాలి, ఎక్కడ ఉంటుంది, ఆ హైకోర్టు సర్క్యులర్స్ లో ఉంటుంది. జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలి, జడ్జిమెంట్లు ఏమైనా అబ్రివేషన్స్ రాయొచ్చా, రాయకూడదా, ఎక్కడ ఉంటుంది, ఆ సర్క్యులర్స్ లో ఉంటాయి. అట్లా కొన్ని అంశాలు దాంట్లో ఉంటాయి. అందుకని ఈ ప్రొసీజరల్ లా అనేది సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా అమెండ్మెంట్ చేయొచ్చు కూడా, ఇన్ అడిషన్ టు పార్లమెంట్. ఓకే అండి, సో సబ్స్టాంటివ్ లాకి ప్రొసీజరల్ లాకి డిఫరెన్స్ అర్థం అవ్వాలి. ప్రొసీజర్ అనేది కోర్టులు అమెండ్ చేయొచ్చు, అంటే కాన్స్టిట్యూషనల్ కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు. ఈ సబ్స్టాంటివ్ లాని మాత్రం, అంటే ఈ దేశంలో ఏది నేరం ఏది నేరం కాదని చెప్పే అధికారం కోర్టులకి లేదు. ఒక నేరం అని పార్లమెంట్ చెప్తే ఆ నేరం చేశాడా లేదా అని చెప్పే అధికారం మాత్రమే పార్లమెంట్ కోర్టులకు ఉంటుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్టాంటివ్ లా అండ్ ప్రొసీజరల్ లా. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే బిఎన్ఎస్ఎస్ అనేది ప్రొసీజరల్ లా. దీంట్లో 39 చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్స్ ఉంటాయి, 531 సెక్షన్స్ ఉంటాయి. సో ఈ బిఎన్ఎస్ఎస్ consists of 39 chapters divided into 531 sections plus 2 schedules ఉంటాయి. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్. సో బిఎన్ఎస్ఎస్ ఏమేమి ఉంటాయంటే 39 చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ హెడ్డింగ్ చదువుకోవడానికే మనకు ఒక క్లాస్ పడుతుంది. 39 చాప్టర్స్ ఉంటాయి. ఈ 39 చాప్టర్స్ అంటే మొత్తం 531 సెక్షన్స్. 531 సెక్షన్స్ ని డివైడెడ్ ఇంటూ 39 చాప్టర్స్. ప్లస్ ఇవి కాకుండా 2 షెడ్యూల్ ఉంటాయి లాస్ట్ లో. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్లో ఏముంటాయంటే, ఈ ఫస్ట్ షెడ్యూల్లో '39 చాప్టర్స్, 531 సెక్షన్స్. ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్. క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్. క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్. క్లాసిఫికేషన్ ఉంటుంది. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ. అంటే మనం వింటా ఉంటాం కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్,
ట్రైల్డ్ బై విచ్ కోర్ట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక సెక్షన్ ఉంది అనుకోండి, బిఎన్ఎస్ లో ఒక సెక్షన్ ఉంది, బిఎన్ఎస్ లో ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ పేరు రాస్తారు 100 అన్నాం అనుకోండి, 100 సెక్షన్ రాస్తాం. కాదమ్మా, రేపండి. ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ అని చెప్తుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ లో ఒక 100 సెక్షన్ ఉంది. లేకుంటే మనకి ఐపీసీలో 302 ఉంటుంది. ఈ ఐపీసీలో 302కి కరెస్పాండింగ్ సెక్షన్ బిఎన్ఎస్ లో 103. ఇప్పుడు బిఎన్ఎస్ లో 103 సెక్షన్ ఉందండి. మనకి ఐపీసీతో సంబంధం ఉందనుకోండి, ఐపీసీలో 302. ఓకే, బిఎన్ఎస్ అంటే ఈ ఫస్ట్ షెడ్యూల్లో ఏముంటుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్స్ అంటే ఏంటి, బిఎన్ఎస్ లో ఒక సెక్షన్ రాస్తారు. అంటే బిఎన్ఎస్ లో ప్రతి సెక్షన్ ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 103. అసలు ఈ 103 ఏంటి, టైప్ ఆఫ్ అఫెన్స్. 103 ఏంటి, మర్డర్. అంటే బిఎన్ఎస్ లో ఒక సెక్షన్ తీసుకొని ఆ సెక్షన్ నెంబర్ రాసి అది ఏం అఫెన్స్ రాస్తారు. అది కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా రాస్తారు. దాని ఎదురుగా కాగ్నిజబుల్. అది బెయిలబులా నాన్ బెయిలబులా రాస్తారు. నాన్ బెయిలబుల్. సెక్షను, అఫెన్సు, పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ డెత్. అంటే మర్డర్కి ప్రూవ్ అయితే లైఫ్ అన్నా పనిష్మెంట్ వేయాలి, డెత్ అన్నా వేయాలి, లేకుంటే వదిలేయాలి, తక్కువ వేయడానికి లేదు. ఎందుకు మర్డర్ కేసుల్లో లైఫ్లు పడతాయంటే ప్రూవ్ అయితే లైఫ్, ప్రూవ్ అవలా కొంచెం డౌట్ ఉంది, 7 years 10 years వేయడానికి లేదు, వదిలేయాల్సిందే. సో మర్డర్కి పనిష్మెంట్ ఏంటంటే లైఫ్ ఆర్ డెత్. తర్వాత అది కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా, కాగ్నిజబుల్. బెయిలబులా బెయిలబుల్, నాన్ బెయిలబులా నాన్ బెయిలబుల్. ట్రైల్డ్ బై విచ్ కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు చేయాలా, జిల్లా కోర్టు చేయాలా, సెషన్స్ కోర్టు. సెషన్స్ కోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్టు. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్స్. ఫస్ట్ షెడ్యూల్లో అంటే ఈ 531 సెక్షన్స్ అయిపోయినాక ఫస్ట్ షెడ్యూల్ ఉంటుంది. ఆ ఫస్ట్ షెడ్యూల్లో ఏముంటుందంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్. క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్స్ అంటే బిఎన్ఎస్ లో ఒక సెక్షన్ 103 తీసుకున్నాం. ఏ సెక్షన్ అయినా తీసుకోండి, 100 తీసుకోండి, 12 తీసుకోండి, ప్రతి సెక్షన్ ఉంటుంది అఫెన్సెస్. ఆ సెక్షన్ ఉంటుంది నెంబరు ఫస్ట్ షెడ్యూల్లో. ఆ సెక్షన్ కింద అఫెన్స్ ఏంటి, మర్డరు. దానికి పనిష్మెంట్ ఏంటి, లైఫ్ ఆర్ డెత్. అది కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా, అది బెయిలబులా నాన్ బెయిలబులా, దాన్ని మ్యాజిస్ట్రేట్ కోర్టు చేయాలా డిస్ట్రిక్ట్ కోర్టు చేయాలా అనేది క్లాస్. అంటే ఒక అఫెన్స్ని
కింది కోర్టులు చేయాలా, జిల్లా కోర్టులు చేయాలంటే ఎక్కడ ఉంటుంది? బిఎన్ఎస్ఎస్ ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది. ఒక అఫెన్స్ బెయిలబులా నాన్ బెయిలబులా చూడాలంటే ఎక్కడ ఉంటుంది? బిఎన్ఎస్ఎస్ ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది. ఒక అఫెన్స్ కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా చూడాలంటే ఎక్కడ ఉంటుంది? బిఎన్ఎస్ఎస్ ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది. సరే, ఈ సెక్షను పనిష్మెంట్ ఆల్రెడీ బిఎన్ఎస్లో ఉంటుంది. ఈ సెక్షను, దాని పేరు, పనిష్మెంట్ ఆల్రెడీ బిఎన్ఎస్లో ఉంటుంది. బిఎన్ఎస్లో ఉన్న వాటికే మళ్ళీ ఇక్కడ అది బెయిలబులా, నాన్ బెయిలబులా, కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా, ట్రయల్ బై విచ్ కోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, కొంచెం అర్థమైందా ఫస్ట్ షెడ్యూల్? సరే, ఇక్కడ ఏం చేస్తాం? సెక్షన్ నెంబర్ రాసుకున్నాం, టైప్ ఆఫ్ అఫెన్స్ రాసాం, దానికి పనిష్మెంట్ రాసాం, అంతవరకు మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా ఉంటుంది. కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అంటే ఏంటంటే అఫెన్స్ అంటే ఒక అఫెన్స్ ఏది కాగ్నిజబుల్, ఏది నాన్ కాగ్నిజబుల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ బిఎన్ఎస్ఎస్ ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది. అయితే కాగ్నిజబుల్ అంటే ఏంటంటే ఏ పోలీస్ కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్ ఫ్రమ్ ద మ్యాజిస్ట్రేట్. అంటే కోర్టులతో సంబంధం లేకుండా పోలీసులే సొంతగా అరెస్ట్ చేయొచ్చు. అది కాగ్నిజబుల్ అఫెన్స్. రేప్ జరిగింది, మర్డర్ జరిగింది, కోర్టు పర్మిషన్ అక్కర్లా, పోలీసులే అరెస్ట్ చేస్తారు. సరే, ఆ రూల్స్ అంతా ఇప్పుడు వస్తాయి మనకి, అదే ప్రొసీజరు. మర్డర్ జరిగిందండి, పోలీసులు అరెస్ట్ చేయడానికి కోర్టు పర్మిషన్ అవసరం లేదు. రేపు జరిగింది, పోలీసులు అరెస్ట్ చేయడానికి కోర్టు పర్మిషన్ అవసరం లేదు. డెకాయిట్ జరిగింది, కోర్టు పర్మిషన్ అవసరం లేదు అరెస్ట్ చేయడానికి. ఉంటాయి కదా, థెఫ్ట్, ఎక్స్టార్షన్, డెకాయిటీ, రాబరీ, అఫెన్సెస్ అగెన్స్ట్ ప్రాపర్టీ ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. నాన్ కాగ్నిజబుల్ అంటే ఇప్పుడు మర్డర్ జరిగింది, రేప్ జరిగింది, సీరియస్ అఫెన్సెస్, జువెనైల్ యాక్ట్ అయితే హేనస్ అఫెన్స్ అంటారు, హీనమైన చర్యలు అంటారు కదా, హేనస్ అఫెన్సెస్. ఇక్కడ సీరియస్ అఫెన్సెస్. ఆ సీరియస్ అఫెన్సెస్ అన్ని కాగ్నిజబుల్. ఎవరో ఒక డిఫమేషన్ కేసు ఉంది, పరువు నష్టం ఉంది, పరువు నష్టం కేసు పెడితే అదేమి అత్యవసరం కాదు కదా, సీరియస్ కాదు కదా. పోలీసు వాళ్ళు కోర్టుకి రాసి కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయడం కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేస్తారు. సో నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏ పోలీస్ కెనాట్ ఇన్వెస్టిగేట్ వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ ద కోర్ట్ అండ్ ఈవెన్ కెనాట్ అరెస్ట్ వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఫ్రమ్ ద కోర్ట్. అంటే ఒకవేళ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఇన్వెస్టిగేషన్ చేయమని కోర్టు పర్మిషన్ ఇచ్చింది పోలీసులకి, ఇన్వెస్టిగేషనే చేయాలి, అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేయాలంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. యాక్టులు ఏంటి, రూల్ వరకే. మరి పోలీసు వాళ్ళు అలా చేస్తారనేది మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే మనం కూడా చేయం కదా. మనం ముగ్గురు ఎక్కొద్దంటే ఎక్కుతామా? ఇక్కడ పార్క్ చేయొద్దంటే పార్క్ చేస్తామా? లైసెన్స్ లేకుండా నడిపొద్దంటే నడుపుతామా? కట్నం తీసుకోవద్దంటే తీసుకుంటామా? ఇయ్యొద్దంటే ఇయ్యటామా? మున్సిపాలిటీ వాడిచ్చే వాటర్కి మోటార్లు పెట్టకూడదంటే పెడతామా? అంటే మనం కూడా పాటించాం. ఇప్పుడు జనరల్ గా ఎలా ఉంటావు, జడ్జి రూల్ పాటించట్లా, పోలీసు రూల్ పాటించట్లా అంటా ఉంటాడు ప్రతి వాడు. అసలు నువ్వు పాటిస్తావా అని అర్థం చేసుకోవాలి. అంటే ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ జడ్జీలు కానీ రూల్ పాటించకపోతే మనకు కోపం రాకూడదు, ఎందుకంటే మనం పాటించాం అనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కట్నం తీసుకోకుండా ఉన్నావా, ఇవ్వకుండా ఉన్నావా? మున్సిపాలిటీ ఇచ్చే వాటర్కి మోటార్ పెట్టవచ్చా, పెట్టేవా? ముగ్గురు ఎక్కుతున్నారా, లైసెన్స్ లేకుండా నడుపుతున్నారా? 18 years లోపు లైసెన్స్ లేకుండా నడుపుతాడు, పెద్దోడు నడుపుతాడు. అంటే వైలేషన్ అనేది ప్రతి వాడు చేస్తాడు.
వైలేషన్ అనేది ప్రతి వాడు చేస్తాడు. మనం మన స్థాయిలో మనం చేసినప్పుడు ఆడెవడో జడ్జి చేయకుండా ఎలా ఉంటాడు, లేకుంటే పోలీసు వాళ్ళు చేయకుండా ఎలా ఉంటాడు కదా. వైలేషన్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఎక్కడైనా వైలేషన్ అనేది ఉంటుంది, ఎందుకంటే అందరు మనుషులే కాబట్టి. మనమేమో కరెక్ట్గా ఉన్నాం, వేరే వాడిని కరెక్ట్గా ఉండాలనుకుంటే కుదరదు కదా. ఓకే రైట్. అందుకే మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చెప్పుకునేది రూల్స్. రూల్ ఏం చెప్పిందో చేస్తున్నాం. రూలు ఇప్పుడు స్పోర్ట్స్ బైక్లు ఉంటాయి, ఎంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, దాంట్లో రాస్తాడు. ఇప్పుడు సిగరెట్ మీద సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తాడే, అలాగా స్పోర్ట్స్ బైక్లకి 18-35 ఇయర్స్ వాళ్ళ మధ్య వాడే నడపాలని రాసింది. కానీ ఏం చేస్తాడు వీడు, 50 ఏళ్ళు కూడా వేసుకొని వెళ్ళిపోతాడు, 40 ఏళ్ళు వేసుకొని వెళ్ళిపోతాడు అట్లా. ఓకే రైట్. సో ఇక్కడ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మళ్ళీ డీటెయిల్డ్గా వస్తే ఒక మాట అన్నారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏ పోలీస్ కెన్ ఇన్వెస్టిగేట్, ఏ పోలీస్ కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్ ఫ్రమ్ ద కోర్ట్. కోర్టుతో సంబంధం లేకుండా పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, పోలీసులే అరెస్ట్ చేస్తారు. అవి కాగ్నిజబుల్ అఫెన్స్. ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మర్డర్ ఉంది, రేప్ ఉంటుంది, రాబరీ ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ డిఫమేషన్ ఉంది, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. లేదు మిస్చీఫ్ ఉంటుంది. మిస్చీఫ్ అంటే ఏంటి, అవతల వాడికి ఏం లాభం ఉండదు, ఒక పని చేస్తాడు. స్కూలు ఉంది, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు పగల కొడతాడు, వీడు డిమాలిష్ చేస్తాడు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు. వీడికి ఏమొస్తుంది, ఏమన్నా లాభమా, ఏమి లేదు. ఓ నా చేతిలో రింగ్ ఉంది, అది తీసి ఒకటి సముద్రంలో వేసాడు, ఆడికి ఏమన్నా లాభమా. అంటే మిస్చీఫ్ అంటే ఆ యాక్ట్ చేసిన వాడికి నో గెయిన్. అర్థం అవ్వాలి. ఎవడా అండి నా చేతిలో రింగ్ తీసి బావిలేసాడండి, 30,000 రూపాయలు, అది వాడికి ఏంటి లాభం, వాడికి ఏం లాభం ఉండదు. అంటే ఏదైనా అఫెన్స్ చేసిన వాడికి ఇప్పుడు థెఫ్ట్ చేశాడు, లాభం ఉంటుంది, తలబాలు కొట్టాడు, కోపం తీరుతుంది, ఏదో లాభం ఉంటుంది. దీంట్లో ఏం ఉండదు. దట్ ఈజ్ నోన్ యాజ్ మిస్చీఫ్. ఇప్పుడు ఈ మిస్చీఫ్ ఒక 20,000కి నా చేతిలో రింగ్ తీసి ఒకటి బావిలేసాడండి, వెళ్ళి కేసు పెట్టాడు, అది నాన్ కాగ్నిజబుల్. అంటే అంత అర్జెంటుగా వచ్చేసి ప్రాణం పోయేది ఏముండదు కదా. మళ్ళీ ఇది 1 lakh దాటితే కాగ్నిజబుల్. 2 లక్షల రూపాయలు విలువ చేసే నా చైన్ తీసి బావిలేసాడండి, కాగ్నిజబుల్. సో ఏది కాగ్నిజబుల్, ఏది నాన్ కాగ్నిజబుల్ ఎక్కడ ఉంటుందంటే BNSS ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది. సో నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ పోలీస్కి రిపోర్ట్ వస్తే కోర్టుకి రాయాలి, కోర్టు పర్మిషన్ ఇస్తుంది ఇన్వెస్టిగేషన్ చేయమని, అప్పుడు చేయాలి. కోర్టు పర్మిషన్ ఇస్తుంది అరెస్ట్ చేయమని, అప్పుడు అరెస్ట్ చేయాలి. సో నాన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ సింపుల్ లాంగ్వేజ్ లో. ఫస్ట్ ఏ అఫెన్స్ కాగ్నిజబుల్ ఎక్కడ ఉంటుంది, BNSS షెడ్యూల్ 1లో ఏది కాగ్నిజబుల్, ఏది నాన్ కాగ్నిజబుల్ ఉంటుంది. కాగ్నిజబుల్ అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ రిపోర్ట్ అయినప్పుడు, పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు they can investigate of their own, they can arrest of their own without permission from the court. కోర్టు అనుమతితో పని లేకుండా పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులే అరెస్ట్ చేసే అధికారం ఉంటే ఆ అఫెన్సెస్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే పోలీసులు వాళ్ళకి ఎవరైనా మనం వెళ్ళి రిపోర్ట్ ఇచ్చినా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదు, కోర్టుకి రాస్తారు. కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయండి అని పర్మిషన్ ఇస్తే అప్పుడు చేస్తారు. మళ్ళీ అప్పుడు అరెస్ట్ చేసే అధికారం ఉండదు, మళ్ళీ వీళ్ళు కోర్టుని అడుగుతారు, కోర్టు అరెస్ట్ చేయండి అని వారెంట్ ఇస్తే, అరెస్ట్ వారెంట్, అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏ పోలీస్ కెన్ ఇన్వెస్టిగేట్
a case and arrest any person of their own. That means without sanction, prior sanction from the court. A non-cognizable offense means a police cannot investigate, cannot arrest any person without prior sanction from the court. Right, okay. And bailable and non-bailable. ఆ కేసు బెయిలబులా నాన్ బెయిలబుల్ ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ బెయిలబులా నాన్ బెయిలబుల్ ఎక్కడ ఉంటుంది? బిఎన్ఎస్ఎస్ లో ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది. ఇప్పుడు 7 years లోపు అది బెయిలబుల్ అయినా నాన్ బెయిలబుల్ అయినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఇంతకుముందు మనం 41A నోటీసులు అంటాం, ఇప్పుడు 35(3) నోటీసులు ఇచ్చి పంపించేస్తారు. అంటే మీరు ఎప్పుడు రమ్ముంటే అప్పుడు కోర్టుకు రావాలి, ఎప్పుడు రమ్ముంటే అప్పుడు స్టేషన్కి రావాలని 7 years లోపు. ఇప్పుడు బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కి డిఫరెన్స్ ఏంటంటే, బెయిలబుల్ అంటే కోర్టు అదే రోజు బెయిల్ ఇస్తుంది, బెయిలబుల్ సెక్షన్స్ అంటే. నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటే ఏం లేదు, బెయిల్ ఎవరని కాదు, అదే రోజు ఎవరు, అంతే డిఫరెన్స్. బెయిలబుల్ నాన్ బెయిలబుల్ ఉంటాయండి. బెయిలబుల్ అంటే అదే కోర్టుకు తీసుకెళ్తే అదే రోజు కోర్టు బెయిల్ ఇస్తుంది. నాన్ బెయిలబుల్ అంటే ఏంటి, బెయిల్ ఎవరని కాదు, అదే రోజు ఇవ్వరు. సో బెయిలబుల్ నాన్ బెయిలబుల్ డిఫరెన్స్ అంటే ఆ రోజు ఇస్తారా ఎవరు అనేది, అంతే తప్ప నాన్ బెయిలబుల్ వీడికి బెయిల్ ఎవరు అనేది కాదు. ఏ సెక్షన్ బెయిలబుల్, ఏ సెక్షన్ నాన్ బెయిలబుల్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది. తర్వాత ట్రైలబుల్ బై విచ్ కోర్టు, దీనిని మ్యాజిస్ట్రేట్ కోర్టు చేయాలా, లేకుంటే జిల్లా కోర్టు సెషన్స్ కోర్టు చేయాలా? మన క్రిమినల్ అంటే సెషన్స్ కోర్టు, సెషన్స్ కోర్టులు అంటే క్రిమినల్ కోర్టులు అని. సో ఏడీజేలు పీడీజేలు చేస్తారు కదా, సెషన్స్ కోర్టు. ఇప్పుడు మనకి పీడీజేలు అయినా ఏడీజేలు అయినా అందరు జిల్లా జడ్జీలే. ఈ ఏడీజేలు అంటే ఎంట్రీ లెవెల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంటారు, అంతే. ఎంట్రీ లెవెల్ డిస్ట్రిక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ఉంటారు కదా. 7 years అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయాలి, 35 years దాటాలి, 48 years లోపు ఉంటే డైరెక్ట్ జిల్లా జడ్జీలు రాసుకోవచ్చు. ఓకే అండి. జిల్లా జడ్జీలకి ఎలిజిబిలిటీ ఏంటంటే డైరెక్ట్ గా నేరుగా జిల్లా జడ్జీలు అవ్వాలంటే ఏజ్ 35 years దాటి ఉండాలి, 48 years లోపు ఉండాలి, అండ్ 7 years ప్రాక్టీస్ చేసి ఉండాలి. వాళ్ళు డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇలాగే ఎగ్జామ్ ఉంటుంది. ఏదైనా సేమ్ సిలబస్, అంతే ఉండదు. ఇప్పుడు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, బ్యాంక్ క్లర్కులకైనా బ్యాంక్ ఆఫీసర్లకైనా ఐఏఎస్లకైనా గ్రూప్ 1కైనా ఒకటే కదా ఇంగ్లీషు. అట్లా ఇది ఇంకా కావాలంటే తెలిస్తే బాగా మీకు, ఓ బ్యాంక్ క్లర్క్ అవ్వాలి, ఓ డిఎస్సి రాసి టీచర్ అవ్వాలి, గ్రాడ్యుయేట్ లెవెల్ డిగ్రీ లెవెల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, 10th class లెవెల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే థింక్ బిగ్, ఎయిమ్ హై అంటారు. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా దోపిడీ ఉంటుంది. ట్రైన్లో జనరల్ వెళ్ళాలంటే కష్టం, ఫస్ట్ క్లాస్లో వెళ్ళాలంటే పడుకొని హ్యాపీగా వెళ్తాం, ఒక అటెండర్ కూడా ఉంటాడు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఒక క్లర్క్ అవ్వాలి, ఒక టీచర్ అవ్వాలి, చాలా కష్టం, లక్షల మంది రాస్తారు. ఓ ఐఏఎస్ అవ్వాలి, ఈజీగా ఉంటుంది. అంటే ఈ దేశంలో ఏ రంగంలోనైనా డబ్బులు అధికారం ఉన్న వాళ్ళు దోపిడీ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు పోలీస్ స్టేషను ఒక ఆటో డ్రైవర్ని ఎమ్మెల్యే కొట్టాడు, ఆటో డ్రైవర్ వెళ్ళి పోలీస్ కేసు పెట్టాడు,
సరే ఆటో వాళ్ళు ఒక 50 మంది వచ్చి గొడవ చేస్తారు కాబట్టి ఎమ్మెల్యే అని పిలుస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఎమ్మెల్యే కూర్చుంటాడు, ఈ ఆటో డ్రైవర్ నుంచుంటాడు. కేసు పెట్టిన వాడు నుంచుంటాడు, కొట్టిన వాడు కూర్చొని మాట్లాడతాడు. అది కదా దౌర్జన్యం. లేదు, ఎమ్మెల్యే కాదు, వేరే వాడు, డబ్బులు ఉన్నాయి, వెళ్ళి ఆ పోలీసు వాళ్ళకి ఎవరితో ఫోన్ చేపించి 1 లక్ష రూపాయలు ఇస్తాడు. ఆయనే కూర్చోబెట్టి నేను నుంచోబెట్టి కదా మాట్లాడతారు. కరప్షన్ ఉంటుంది కదా, పెక్యునరీ గెయిన్ ఉంటుంది, నెపోటిజం ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, అంటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఈ సమాజంలో. అలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం చేస్తున్నారు? ఒక బ్యాంకుల క్లర్కులకి సిలబస్ ఐఏఎస్ వాళ్ళు తయారు చేస్తారు. ఒక యూపీఎస్సీలో గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఐఏఎస్లు తయారు చేస్తారు. ఏపీపీఎస్సీలో అంతే, ఐఏఎస్కి అయినా గ్రూప్ 1కి అయినా బ్యాంక్ క్లర్కులకైనా గ్రూప్ 4లకైనా ఒకళ్ళే సిలబస్ తయారు చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ బోర్డు సెక్రటరీలు అంతా. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? అది ఈజీగా పెట్టుకుంటారు. వేరే వాడు రాసేది వాళ్ళకి అనవసరం. ఇప్పుడు మీరు ఏదైనా మీరు ఉండే టౌనే తీసుకోండి, ఆ ఊర్లో పార్కులు ఉంటాయి. ఆ ఊర్లో పార్కులన్నింటిలో పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి. అదే ఊర్లో మున్సిపల్ కమిషనర్ ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పార్క్ ఉంటుంది. ఆ పార్కులో చిన్న రాయి కానీ చెత్త కాగితం కానీ ఉండదు. అంటే ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు తిరిగే నీట్గా పెట్టుకుంటాడు, ఎవడో తిరిగే వాడికి అనవసరం. అట్లా ఐఏఎస్ ఆఫీసర్ పిల్లడు ఏం రాస్తాడు? ఐఏఎస్ఏ రాస్తాడు. అందుకని ఆ సిలబస్లు ఈజీగా పెట్టుకుంటారు. ఇంకా బయట వాడికి ప్రచారం చేస్తాడు, అరే నువ్వు క్లర్కే అవ్వలేవురా, ఐఏఎస్ ఏమవుతావురా అంటాడు. జనరల్లోనే వెళ్ళలేవురా, ఫస్ట్ క్లాస్లో ఎలా వెళ్తావురా అంటే జనరల్లో వెళ్ళలేడు, ఫస్ట్ క్లాస్లో హ్యాపీగా వెళ్ళొచ్చు. సో అట్లా దౌర్జన్యం ఉంటుంది. ఓకే, రైట్. సో అట్లాగా బెయిలబుల్, నాన్ బెయిలబుల్ డిఫరెన్స్ అయింది. సో ట్రయల్ బై విచ్ కోర్టు? ఏ కోర్టు ట్రయల్ చేయాలంటే మనకి తెలుసు కదా, మ్యాజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయి, సెషన్స్ కోర్టులు ఉంటాయి. సెషన్స్ కోర్టులు అంటే జిల్లా కోర్టులు. సో దీన్ని జిల్లా కోర్టు చేయాలా, మ్యాజిస్ట్రేట్ కోర్టు చేయాలా అంటే ఒక కేసుని, ఒక సెక్షన్ కింద ఒక కేసు పెడితే దాన్ని మ్యాజిస్ట్రేట్ కోర్టు చేయాలా, జిల్లా కోర్టు చేయాలనేది ఎక్కడ ఉంటుందంటే కూడా ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ లో ఉంటుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఒక సెకండ్ షెడ్యూల్ ఉంటాయి. దీంట్లో ఏముండదు, ఫామ్స్ ఉంటాయి. కోర్టుకి రమ్మని సమ్మన్స్ ఇవ్వాలి, ఫాము. మనకి కోర్టుకి వెళ్ళే వాళ్ళు తెలుస్తారు కదా, షాపుల్లో అమ్ముతారు కదా. అట్లా అరెస్ట్ వారెంట్ ఎలా ఉండాలి, సమ్మన్స్ ఎలా ఉండాలి, ఇట్లా ఇలాంటి ఫామ్స్ ఒక 58 ఫామ్స్ థర్డ్ షెడ్యూల్లో ఉంటాయి. అందుకని ప్రిస్క్రైబ్డ్ ఫామ్స్. ఓకే అండి, రైట్. ఇది బిఎన్ఎస్ఎస్. దీంట్లో చెప్పాం 39 చాప్టర్స్ ఉంటాయి, 531 సెక్షన్స్ ఉంటాయి, 2 షెడ్యూల్ ఉంటాయి, చూసాం. అయితే ఇది ప్రొసీజరల్ లా అని చెప్పాం. ఈ ప్రొసీజరల్ లాని ఇది జూలై 1, 2024 నుంచి ఫోర్త్లోకి వచ్చిందని చెప్పాం. గుర్తుపెట్టుకోవాలి డేట్, జూలై 1, 2024. మూడు యాక్ట్లు ఇదే ఫోర్త్లోకి వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఏం తెలియాలంటే సెక్షన్ 531 ఉంటుంది. చూసి మనం చాప్టర్లోకి వెళ్ళిపోతాం. సెక్షన్ 531 ఉంటుంది, సేవింగ్స్. ఎక్కడైనా మనకి లాలో బిగినింగ్ సెక్షన్స్ కానీ లా సెక్షన్ కానీ యాక్ట్లో 2 పదాలు ఉంటాయి, సేవింగ్స్ ఉంటుంది, రిపీల్ ఉంటుంది. రిపీల్ అంటే అసలు దాన్ని తీసేసారని, రిపీల్డ్. ఇప్పుడు సిఆర్పిసి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 హియర్ బై రిపీల్డ్, తీసేశారు. సేవింగ్స్
సేవింగ్స్ అంటే ఒక పార్టీకి, ఒక సెక్షన్కి వర్తించదు అని. అంటే ఇప్పుడు మనకి హిందూ లాస్ ఉంటాయండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంటుంది, హిందూ గార్డియన్షిప్ యాక్ట్ ఉంటుంది, హిందూ మెయింటెనెన్స్ యాక్ట్ ఉంటుంది, హిందూ అడాప్షన్ యాక్ట్ ఉంటుంది. ఇవన్నీ హిందూ లాస్. అంటే హిందువులకి అప్లికబుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్. క్యాస్ట్తో సంబంధం లేకుండా రిలీజియన్ని బట్టి హిందూ లాస్ వస్తాయి. అయితే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు ఉన్నారు, ఎస్టీస్. ఆ షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి వాళ్ళు ఏ రిలీజియన్ వాళ్ళైనా హిందూ లాసు వర్తించవు. అంటే ఏమైంది, ఒక సెక్షన్కి, ఒక గ్రూప్కి ఆ హిందూ లాసు వర్తించలే కదా, దానిని సేవింగ్స్ అంటారు. లేదు, నాగాలాండ్కి ఆ హిందూ లాసు వర్తించవు ఆ స్టేట్కి అన్నారు అనుకోండి, అవి సేవింగ్స్. సో సేవింగ్స్ అంటేనేమో కొన్నిటికి వర్తించవు. రైట్. ఇప్పుడు ఈ 531 సెక్షన్ ఇక్కడ మనకి ఏం చెప్పారంటే, ఫస్ట్ జూలై 2024న ఏవైనా కేసెస్ పెండింగ్ ఉంటే, పెండింగ్ అంటే ఏం చెప్పారంటే, ఈ డేట్కి ముందు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందండి. అవును, 5th జూన్ 2024, 5th జూన్ 2024ను పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. అప్పుడు ఈ లాస్ లేవు కదా, ఈ డేట్కి ముందు ఎఫ్ఐఆర్ అయింది కదా. అంటే ఈ ఎఫ్ఐఆర్ ఇది 5th జూన్ రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ 1st జూలై 2024ను పెండింగ్ లో ఉంది కదా, దానికి ఈ బిఎన్ఎస్ఎస్ నాట్ అప్లికబుల్. దాని ప్రొసీజర్ సిఆర్పిసి ప్రకారం చేయమన్నారు. పెండింగ్, అంతకు ముందే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు, లేకపోతే చేస్తున్నారు, ఛార్జ్ షీట్ వేయలేదు. ఇప్పుడు జూలై 1st 2024న ఆ ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది కదా, ఇప్పుడు దాని కంటిన్యూషన్ సిఆర్పిసి ప్రకారమే చేయమన్నారు. ఈ యాక్ట్ చేయలేదనుకోమన్నారు. ఈ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చేయలేదనుకొని సిఆర్పిసి ప్రకారం చేయమన్నారు. లేదు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, కోర్టులో ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు, కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు కోర్టులో ఈ కేసు కోర్టులో పెండింగ్ ఉంది కదా. ఏం పెండింగ్ ఉంది, ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ అంటే ఏం లేదు, చూడండి, పోలీసులు చేసేది ఇన్వెస్టిగేషన్, కోర్టులో జరిగేది ఎంక్వైరీ, ట్రయల్. ఎంక్వైరీ అంటే ఏంటి, ట్రయల్ కానీ ప్రతి ఒక్కటి ఎంక్వైరీ కోర్టులో. కోర్టులో ట్రయల్ అంటే ఏంటి, విట్నెస్లను పిలిచి ఓత్ చేయించి తీసుకుంటాం కదా, ఆ ట్రయల్ తప్ప మిగతాదంతా ఎంక్వైరీ కోర్టులో. ఇంకా ట్రయల్ బిగిన వాళ్ళ అంటే ఎంక్వైరీ పెండింగ్ లో ఉన్నట్టు. అప్పుడు కూడా బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చేయనట్టే భావించుకొని ఆ కేసుని సిఆర్పిసి ప్రకారం చేయమన్నారు. ట్రయల్ జరుగుతుంది, జూలై 1st ట్రయల్ జరుగుతుంది.
కోర్టులో. ట్రయల్ పెండింగ్ ఉన్నట్టేగా, దాన్ని కూడా సిఆర్పిసి ప్రకారమే చేయమన్నారు. ట్రయల్ అయిపోయింది, జడ్జిమెంట్ ఇవ్వాలి. జడ్జిమెంట్ పెండింగ్ ఉన్నట్టేగా, దాన్ని కూడా సిఆర్పిసి ప్రకారం చేయమన్నారు. జడ్జిమెంట్ అయిపోయింది, హైకోర్టులో అప్పీల్ పెండింగ్ ఉంది, లేకుంటే జిల్లా కోర్టులో అప్పీల్ పెండింగ్ ఉంది. మరి ఆ డేట్ను అప్పీల్ పెండింగ్ ఉన్నట్టేగా, దానిని కూడా సిఆర్పిసి ప్రకారమే చేయమన్నారు. ఓకే అండి. ఆల్ కేసెస్ పెండింగ్ ఆన్ 1st July 2024. ఇన్వెస్టిగేషన్ పెండింగ్ అవ్వచ్చు, ట్రయల్ పెండింగ్ అవ్వచ్చు, ఎంక్వైరీ పెండింగ్ అవ్వచ్చు, అప్పీల్ పెండింగ్ అవ్వచ్చు, రివిజన్ కేసు పెండింగ్ అవ్వచ్చు. ఏ పెండింగ్ ఉన్నా ఆ డేట్న ఈ బిఎన్ఎస్ఎస్ చేయనట్టే భావించుకొని సిఆర్పిసినే ఫాలో అవ్వమన్నారు ప్రొసీజర్. అయితే ఇంకోటి, ఇప్పుడు ఈ డేట్ గుర్తుండాలి కదా. ఇప్పుడు June 5th, 2023, ఇంకో 1 year వెనక ఒక థెఫ్ట్ జరిగింది. ఎప్పుడు జరిగింది? ఆ 1st July 2024 ముందుకు జరిగింది. ఏదో పొలాల్లో ఉంటుంది ఒక ఇల్లు, ఫామ్ హౌస్ లాగా ఒకటే ఉంటుంది, వాళ్ళేమో దుబాయ్లో ఉంటారు. 1 year క్రితం దొంగతనం జరిగింది, థెఫ్ట్. కానీ ఆ వాండ్ వచ్చి చూసుకుంటే కదా తెలిసేది. 1 year తర్వాత వచ్చాడు, థెఫ్ట్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఈ 1st July 2024 తర్వాత వచ్చాడు. June 5th జరిగింది 2023లో, August 2024లో వచ్చాడు. అంటే ఈ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చినాక వచ్చాడు. ఇప్పుడు మనకి అఫెన్సెస్ ఎప్పుడు రిపోర్ట్ చేయొచ్చు? కంప్లైంట్లు ఓన్లీ ఫైన్ పడే అఫెన్సెస్ ఉన్నాయనుకోండి, 6 months లోపు కంప్లైంట్ ఇవ్వచ్చు. 1 year లోపు శిక్ష పడే అఫెన్సెస్ ఉంటే 1 year లోపు కంప్లైంట్ ఇవ్వచ్చు. 3 years లోపు శిక్ష పడే ఉంటే 3 years లోపు కంప్లైంట్ ఇవ్వచ్చు. సపోజ్ థెఫ్ట్కి 3 years, అది లిమిటేషన్. నేరం జరిగిన వెంటనే ఇయ్యక్కర్లా. కొన్నిసార్లు పోలీసు వాళ్ళే మాట్లాంటారు, జడ్జీలే మాట్లాడరు. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎవరైనా ఒకటే, మనం రూల్స్ పాటించాం, కోర్టులు కూడా పాటించాం, ఎవరేం చేయలేరు. వేరే ఎవరినైతే కోర్టు తిడుతుంది, కోర్టు పాటించకపోతే ఎవరు తిడతాడు? తిట్టేవాడే లేడు కదా. ఇప్పుడు కోర్టులు కూడా పాటించు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సరే, ఇది అయిపోయాక చెప్పుకోవచ్చు. సో ఏమైంది? ఇది ఈ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చాక, బిఎన్ఎస్ఎస్ ఫోర్స్లోకి వచ్చాక కంప్లైంట్ ఇచ్చాడు. ఎప్పుడు జరిగింది? ఇది ఫోర్స్లోకి రాకముందు జరిగింది. అప్పుడు ఏముంది? ఐపీసీ ఉంది, సిఆర్పిసి ఉంది. ఎప్పుడైనా సరే ఒక అఫెన్స్ జరిగితే, ఇక్కడ అఫెన్స్ జరిగినప్పుడు ఐపీసీ ఫోర్స్లో ఉంది, బిఎన్ఎస్ లేదు. పనిష్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, ఆ అఫెన్స్ జరిగిన రోజున అది నేరం అయి ఉండాలి. అంటే ఐపీసీ కింద అది నేరం. ఓకే అండి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 20లో 3 points ఉంటాయి. ఒకరిని శిక్షించాలంటే అది ఆ రోజు నేరం అయి ఉండాలి, అండ్ దానికి విధించిన దానికంటే గ్రేటర్ పనిష్మెంట్ వేయకూడదు. గ్రేటర్ పనిష్మెంట్ వేయకూడదు, అది ఆ రోజు నేరం అయి ఉండాలి. అండ్ నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్, అతన్ని చేసిన నేరానికి అతన్ని సాక్షిగా తీసుకోకూడదు. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటాం. అండ్ మోర్ ఓవర్
క్రిమినల్ లా కదా, క్రిమినల్ లాస్ కెనాట్ బి ఎన్ఫోర్సియబుల్ రెట్రాస్పెక్టివ్లీ. అంటే క్రిమినల్ చట్టాలు పాత డేట్ నుంచి అమలు చేయడానికి లేదు. ఈ రోజున ఒక క్రిమినల్ యాక్ట్ చేసి ఇది 2000 నుంచి ఫోర్స్లోకి వస్తుంది అంటానికి లేదు. ఈ రోజు చేసావు కదా, ఈ రోజు నుంచే ఉండాలి, లేకుంటే రేపటి నుంచి ఉండాలి క్రిమినల్ యాక్ట్. వేరే సివిల్ యాక్ట్ ఉందనుకోండి, ఈ రోజు ఒక యాక్ట్ చేసి ఇది 1950 నుంచి ఫోర్స్లోకి వస్తుందని చెప్పొచ్చు సివిల్ లా. సో క్రిమినల్ రాక్ ఏంటంటే ఆర్టికల్ 20లో, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 20లో ఏం చెప్పారంటే క్రిమినల్ లాస్ కెనాట్ బి ఎన్ఫోర్సియబుల్ రిట్రాస్పెక్టివ్లీ. పాత డేటుల నుంచి క్రిమినల్ లాలు పోర్ట్ చేయడానికి లేదు. కాబట్టి ఇక్కడ అంతకు ముందు జరిగింది. ఐపీసీ ప్రకారం కేసు ఈ రోజు రిజిస్టర్ చేశాడు. ఈ రోజు రిజిస్టర్ చేసినప్పుడు జూలై 1 ఏం పెండింగ్ లేదుగా. బిఎన్ఎస్ఎస్ కింద ప్రొసీజర్ చేయమన్నారు. విద్యార్థికి అర్థం అవ్వాలండి. అఫెన్సు 1 జూలై 2024 ముందుకు జరిగింది. రిపోర్టు 1 జూలై 2024 తర్వాత వచ్చింది. అయితే అఫెన్స్ జరిగింది ఐపీసీ ఉన్నప్పుడు కదా, ఐపీసీ కిందే కేసు రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు చేసాం అంటే జూలై 1 ఏం పెండింగ్ లేదు కదా, కాబట్టి దానికి సిఆర్పిసి అప్లికబుల్ అవ్వదు, బిఎన్ఎస్ఎస్ అప్లికబుల్ అవుద్ది. అది 531లో చెప్పింది. ఇంకోటి ఏం చెప్పారంటే 531లో ఇప్పుడు ఈ జడ్జెస్కి పవర్స్ ఉంటాయి, కోర్టులు ఉంటాయి. కోర్టులు ఒక క్రిమినల్ కోర్టులు ఉండాలని ఎక్కడ చెప్పారు? ఈ బిఎన్ఎస్ఎస్ లోనే చెప్పారు. అంతకుముందు సిఆర్పిసిలో ఈ జిల్లా కోర్టులు ఉండాలి, ఈ పేరుతో కోర్టులను పిలవాలి, ఈ జడ్జికి అధికారాలు ఉంటాయి, ఈ జడ్జికి అధికారాలు ఉంటాయి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు, లేకపోతే పోలీసులకి అధికారాలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ చెప్పారు? సిఆర్పిసిలో చెప్పారు. పోలీసులకి ఎఫ్ఐఆర్ చేసే అధికారం ఉంది, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉంది, సెర్చ్ చేసే అధికారం ఉంది, అరెస్ట్ చేసే అధికారం ఉంది, ఛార్జ్ షీట్ ఎలా వేయాలి, ఇవన్నీ ఎక్కడ చెప్పారు? సిఆర్పిసిలో చెప్పారు. జడ్జెస్కి వాళ్ళ జిల్లా జడ్జికి అధికారం ఉంటుంది, హైకోర్టుకి అధికారం, జిల్లా జడ్జికి అధికారం ఉంటుంది, మ్యాజిస్ట్రేట్ కోర్టుకి అధికారం ఉంటుంది. ఎక్కడ చెప్పారు? సిఆర్పిసిలో చెప్పారు. మరి ఇప్పుడు సిఆర్పిసి లేదు కదా, ఆ సిఆర్పిసికి ఇచ్చిన పవర్స్ అన్ని బిఎన్ఎస్ఎస్ కింద ఇచ్చినట్టు రాసుకోండి అని చెప్పారు. అంటే ఇప్పుడు కొన్ని పేర్లు కూడా తీసేశారు బిఎన్ఎస్ఎస్ లో. క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిమినల్ కోర్టులు ఉంటుంది. ఇప్పుడు హైకోర్టు, సెషన్స్ కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయి. సిఆర్పిసిలో ఏముండేదంటే చూడండి, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఉంటారండి సిఆర్పిసి ప్రకారం. మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉంటారు. మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఏంటి? మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, ఈ మూడే మెట్రోపాలిటన్ సిటీస్. మెట్రోపాలిటన్ సిటీస్ అంటే మోర్ దాన్ 10 lakhs పాపులేషన్ ఉండి ఆ సిటీని ఆ స్టేట్ గవర్నమెంట్ మెట్రోపాలిటన్ సిటీగా ప్రకటించాలి. అలాంటివి మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో 3 ఉన్నాయి: హైదరాబాదు, వైజాగ్, విజయవాడ. ఇక్కడ ఉండే మ్యాజిస్ట్రేట్లని మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి అవి మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్లని పిలుస్తారు. ఈ 3 సిటీస్ కాకుండా మిగతా చోట ఉండే జిల్లాల్లో ఉండే వాళ్ళని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ అని పిలుస్తారు. జాగ్రత్త, మెట్రోపాలిటన్ సిటీస్ లో మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఉంటాడు, దాంట్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉండరు. వీళ్ళే అదర్ దాన్ మెట్రోపాలిటన్ ఏరియాస్కి వెళ్ళేటప్పటికి, అంటే మన జిల్లాల్లోకి వచ్చేటప్పటికి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ బిఎన్ఎస్ఎస్ లో ఆ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అనే పేరు తీసేశారు.
అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఆ మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అని పిలవాలి. ఓకే అండి, ఒక మార్పు అర్థం అవ్వాలి, ఒక్క మార్పు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వస్తుంది మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ కోర్ట్స్ ఇవన్నీ వస్తుంది, దీంట్లోనే ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సిఆర్పిసిలో మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అనే పేరుంది, బిఎన్ఎస్ఎస్ లో మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ లేదు, అందరూ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్సే. అలాగే సిఆర్పిసిలో డిస్ట్రిక్ట్ జడ్జెస్, అడిషనల్ జడ్జెస్, అసిస్టెంట్ జడ్జెస్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ ఉండేవాళ్ళు. ఆ సిఆర్పిసిలో ఏమేమి ఉన్నాయనుకున్నాం, డిస్ట్రిక్ట్ జడ్జెస్, అడిషనల్ జడ్జెస్, అసిస్టెంట్ జడ్జెస్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఉండేవాళ్ళు. ఈ సిఆర్పిసిలో అసిస్టెంట్ జడ్జెస్ అనే పేరు తీసేశారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జెస్, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్, అలాగే అసిస్టెంట్ జడ్జెస్ ఉండేవాళ్ళు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అంటే సబ్ కోర్టులు ఒరిజినల్ గా సిఆర్పిసిలో ఉన్న పేరు ఏంటంటే అసిస్టెంట్ జడ్జెస్. ఆ పేరు తీసేశారు ఇప్పుడు. సో ఇప్పుడు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అనేది లేదు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ లేదు, ఓన్లీ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉంది. అర్థం అవ్వాలి అంటే ఒక పేర్లు అలా మార్పులు తీసేశారు కదా, అప్పుడున్న పేర్లన్నీ బిఎన్ఎస్ఎస్ కింద ఉన్నట్టే రాసుకోండి అని చెప్పారు. అప్పుడు ఆ జడ్జెస్కి ఏం పవర్లు ఇచ్చారో ఆ పవర్ అన్ని బిఎన్ఎస్ఎస్ కింద ఇచ్చినట్టు రాసుకోము. ఓకేనా, కొంచెం 531 సెక్షన్ అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా 39 చాప్టర్స్ ఉంటాయి. 39 చాప్టర్స్ లో అసలు ఆ 39 చాప్టర్లు చదివితేనే ఒక గంట అయిపోతుంది. దాంట్లో మనం ఊరికే ఒక చాప్టర్ 13 చూస్తాం. చాప్టర్ 13 ఇదేంటంటే సెక్షన్ 173 నుంచి 196 వరకు ఉంటాయి. సెక్షన్ 173 నుండి 196 వరకు చాప్టర్ 13 ఉంటుంది. ఈ చాప్టర్ 13 ఏంటంటే ఇన్ఫర్మేషన్ టు పోలీస్ అండ్ దేర్ పవర్ టు ఇన్వెస్టిగేట్. ఇన్ఫర్మేషన్, పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏమొస్తుంది వాళ్ళకి, కాగ్నిజబుల్ రిపోర్ట్ వస్తుంది, నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషను, అరెస్టు, సెర్చ్, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, ఫైలింగ్ ఛార్జ్ షీట్, రిపోర్టింగ్ టు మ్యాజిస్ట్రేట్, ఇట్లా ఈ అంశాలన్నీ ఉంటాయి. సో దీంట్లో ఏముంటుందంటే పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, పలానా చోట నేరం జరిగిందని, వాళ్ళు ఏం చేయాలి, అది కాగ్నిజబులా నాన్ కాగ్నిజబులా చూడాలి, అరెస్ట్ చేయవచ్చా లేదా చూసుకోవాలి, సెర్చ్ అవసరమైతే సెర్చ్ చేయాలి, లేకుంటే ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్, చుట్టుపక్కల వాళ్ళని విచారించాలి. ఇట్లా హెడ్డింగ్ ఏం చెప్పుకున్నామంటే ఇన్ఫర్మేషన్ టు పోలీస్ అండ్ దేర్ పవర్ టు ఇన్వెస్టిగేట్. ఓకే అండి, రైట్. దీంట్లో ఒక్కొక్క సెక్షన్ చూస్తాను, చూడండి జాగ్రత్తగా. నేను మీకు ఆ సెక్షన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఆ సెక్షన్ చదువుకుంటే ఎంత నీట్గా అర్థం అవుతుందో చూడండి. సెక్షన్ 173 నుంచి 196 వరకు చాప్టర్ 13 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. దాని హెడ్డింగ్ ఏం చెప్పుకున్నాం అంటే మనం ఇన్ఫర్మేషన్ టు పోలీస్ అండ్ దేర్ పవర్ టు ఇన్వెస్టిగేట్. అంటే ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్,
ఉంటారు. కాగ్నిజబుల్ కేసులో ఏం చేయాలి, నాన్ కాగ్నిజబుల్ కేసులో ఏం చేయాలి. ఓకే, 173 నీట్గా సెక్షన్ చదివి చెప్తారు. చాప్టర్ 13 ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్ అండ్ దేర్ పవర్స్ టు ఇన్వెస్టిగేట్, అది ఈ చాప్టర్ పేరు. ఇట్లా 39 చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సెక్షన్ 173 ఇన్ఫర్మేషన్ టు కాగ్నిజబుల్ కేసెస్. ఇన్ఫర్మేషన్ టు కాగ్నిజబుల్ కేసెస్. ఓకే అండి, నేను నిన్న చెప్పాను. ఏం చెప్పానంటే నేర్చుకోవడం అంటే వచ్చే వరకు నేర్చుకోవటం, రానిది ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. నేర్చుకోవడం అంటే వచ్చే వరకు నేర్చుకోవటం. ఇంక రాని దగ్గర బైక్ ఎలా నేర్చుకుంటాం, వచ్చే వరకు నేర్చుకుంటాం. ఇది కూడా అంతే. ఓకే అండి. సో నాకు రాదు అనేది మాత్రం ఉండదు. ఆ నెగటివ్ నుంచి బయటకు వచ్చేయాలి. అది ఏదైనా, ఉద్యోగం రాదనుకోకూడదు, పెళ్ళి అవ్వదనుకోకూడదు, ఏదైనా అసలు నెగటివ్ థింకింగ్ ఉండకూడదు. అంటే పాజిటివ్ థింకింగ్. అంటే ఒక రోజు ఫ్లవర్ ఉందనుకోండి, ఆ ఫ్లవర్ని చూసి దీనికి ముళ్ళు ఉన్నాయని బాధపడకూడదు. వేస్ట్ ముళ్ళ చెట్టుకి ఫ్లవర్ ఉందని సంతోషపడాలి. అది పాజిటివ్ థింకింగ్. ఒక రోజు ప్లాంట్ని చూసి మంచి అందమైన పువ్వు ఉంటే దానికి ముళ్ళు ఉన్నాయని బాధపడకూడదు. ముళ్ళ చెట్టుకి ఫ్లవర్ ఉంది కదా, ఆనందపడాలి. పాజిటివ్ థింకింగ్. ఓకే అండి. ఆల్రెడీ సెమినార్లో చెప్పాను, మనం అనుకుంటే ఏదైనా చేయగలం. దాన్ని క్షణం మనం గుర్తు చేసుకోవాలి. రైట్. సో ఇది సెక్షన్ 173. ఆ సెక్షన్ పేరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ టు కాగ్నిజబుల్ కేసెస్. ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్. కాగ్నిజబుల్ కేసెస్లో పోలీసులకి సమాచారం వచ్చిందండి. పోలీసులకి అసలు ఎలా ఇవ్వచ్చు సమాచారం? మనం వెళ్ళి ఓరల్గా చెప్పొచ్చు, మనం వెళ్ళి ఇన్ రైటింగ్ రాసి ఇవ్వచ్చు, లేదు ఇప్పుడు కొత్తగా వాట్సాప్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, మెయిల్ ద్వారా ఇవ్వచ్చు, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇవ్వచ్చు. ఓరల్గా ఇచ్చామనుకోండి, ఆ ఆఫీసరు ఆయన రాసుకోవాలి మనం చెప్పింది, లేకుంటే ఆ రైటర్తోనో ఎవరితోనో రాయమని చెప్పాలి. అంటే ఓరల్గా ఇస్తే ఇట్ మస్ట్ బి రెడ్యూస్డ్ ఇన్ రైటింగ్. ఇన్ రైటింగ్ మనం ఇచ్చామనుకోండి, మన సంతకం ఉండాలి. ఓరల్గా ఒకవేళ మనం చెప్పింది ఆయన రాసుకుంటే, ఆ రాసింది మనకి వినిపించి మన సంతకం తీసుకోవాలి. ఒకవేళ మనం కమ్యూనికేషను ఏ వాట్సాప్ ద్వారానో, అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా వెళ్తే 3 days లోపు మనం వెళ్ళి దాని మీద సంతకం పెట్టాలి. ఫస్ట్ అంటే తీసుకునే విధానం ఒకసారి నేను చదువుతాను చూడండి. ఇక్కడ ఏం రాశారంటే, చెప్పాను కదా, ఒక 20 పేజీలు చదివితే 21వ పేజీ చదవగానే అర్థం అవుతుందండి. అంతే. దాంట్లో ఇప్పుడు మనం బైక్ నడిపేటప్పుడు వణుకుతాం కొత్తగా, 15 రోజులు వెళ్ళాక 16 రోజులు సెల్ ఫోన్ నడుపుకుంటూ వెళ్ళిపోతాం. ఇది కూడా అంతే. 173 ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద కమిషన్ ఆఫ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ పోలీస్ కెన్ ఇన్వెస్టిగేట్, ఏ పోలీస్ కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్ ఫ్రమ్ ద కోర్ట్. సో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద కమిషన్ ఆఫ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏరియా. ఇక్కడ ఏం చెప్పారంటే, వరంగల్లో నేను ఒక చైన్ కొట్టేశాడు, మీదేమో విజయవాడ, వరంగల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు, చైన్ కొట్టేశాడు, ట్రైన్లో వచ్చేస్తున్నావు, ట్రైన్ విజయవాడ వరకు ఆగలా, విజయవాడలో అయినా ఇవ్వచ్చు. అంటే ఏం చెప్పారు ఇక్కడ?
irrespective of the area where the offense is committed. నేరం ఎక్కడ జరిగినా నువ్వు ఎక్కడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. అవే 0 FIRలు అంటారు. అంటే నేను చెప్పింది మీకు అర్థం అవ్వలేదు. వరంగల్లో ట్రైన్ బయలుదేరింది. ట్రైన్ బయలుదేరిన తర్వాత నీ చైన్ కొట్టేశాడు. ఆ ట్రైన్ విజయవాడ వరకు ఆగలా. వచ్చి విజయవాడలో కంప్లైంట్ ఇవ్వచ్చు, కాగ్నిజబుల్ అయితే. చైన్ కొట్టేస్తే కాగ్నిజబులే కదా. ఓకే రైట్, ఒకసారి చూడండి. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద కమిషన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్స్. అంటే కాగ్నిజబుల్ నేరం, కమిషన్ అంటే జరగడం. ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగితే irrespective of the area where the offense is committed, నేరం ఎక్కడ జరిగినా may be given orally or by electronic communication to an officer in charge of a police station. అది ఫస్ట్ ఏం చెప్పారు? ఇఫ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ is committed, ఒక కాగ్నిజబుల్ నేరం జరిగింది, అది ఎక్కడ జరిగినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ అఫెన్స్, ఎక్కడైనా జరగనియండి, మీరు ఏ పోలీస్ స్టేషన్కైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. సరే, పోలీసు వాళ్ళు తీసుకుంటారని తర్వాత విషయం. రూల్ ఏంటి? కాగ్నిజబుల్ అఫెన్స్ ఏ ప్లేస్లో జరిగినా, ఏ ప్లేస్లో అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వచ్చు? ఓరల్గా ఇవ్వచ్చు, ఇన్ రైటింగ్ ఇవ్వచ్చు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఇవ్వచ్చు. వాట్సాప్లో పంపొచ్చు, ఈమెయిల్లో పంపొచ్చు, లెటర్ ద్వారా పంపొచ్చు. ఓకే రైట్. Every information relating to the commission of a cognizable offence, irrespective of the area where the offence is committed, may be given orally or by electronic communication to an officer in charge of police station. So police station కి వెళ్తే అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు, ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఉంటారు. ఓ సిఐ ఉండొచ్చు, ఎస్ఐ ఉండొచ్చు, ఏఐ ఉండొచ్చు, ఏఎస్ఐ ఉండొచ్చు. ఏఎస్ఐ కూడా లేకపోతే ఇన్ఛార్జ్గా హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. కానిస్టేబుల్ మాత్రం ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్గా ఉండరు. హెడ్ కానిస్టేబుల్ ఇన్ఛార్జిగా ఉండొచ్చు. అంటే స్టేషన్ సైజుని బట్టి ఎస్ఐ ఉండొచ్చు, ఏఎస్ఐ ఉండొచ్చు, సిఐ ఉండొచ్చు. సో ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్కి అంటే ఒక పోలీస్ స్టేషన్ ఉందానికి, దానికి సిఐ హెడ్. సిఐ ఊర్లో లేరు, ఎస్ఐ ఉంటారు. ఎస్ఐ లేరు, ఏఎస్ఐ ఉంటారు. ఏఎస్ఐ లేరు, హెడ్ కానిస్టేబుల్ కూడా ఇన్ఛార్జిగా ఉండొచ్చు. సో ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్కి కాగ్నిజబుల్ అఫెన్స్ ఏ ఊర్లో జరిగినా, ఏ ఊర్లో అయినా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? ఓరల్గా ఇవ్వచ్చు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఇవ్వచ్చు, ఇన్ రైటింగ్ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఇస్తే ఏం చేయాలో చెప్తారు నెక్స్ట్ పేరాలో. ఇఫ్ గివెన్ ఇచ్చారు. ఇఫ్ గివెన్ ఓరల్గా ఇచ్చాం. ఓరల్గా ఇస్తే ఏం చేయాలి? ఆ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ రాసుకోవాలి. ఆయన రాయకపోతే ఇంకో ఆయన సబార్డినేట్కి అప్పు చెప్పాలి. రాసిన తర్వాత మనకు చదివి వినిపించాలి. వినిపించాక మనం సంతకం తీసుకోవాలి. రైట్. If given orally, it shall be reduced to writing by him. మనం వెళ్ళి చెప్పాం, ఇలా అండి, నా చైన్ పోయిందండి, నేను ట్రైన్లో వస్తుంటే లాగేసాడండి, అది దొరకలేదండి, కనపడలేదండి, మనిషిని గుర్తుపట్టలేదండి అని చెప్పాం. అవన్నీ రాసుకోవాలి, ఏ ఊర్లో ఎన్ని గంటలప్పుడు. సో ఏ కాగ్నిజబుల్ అఫెన్స్, information of commission of cognizable offense given orally, it must be reduced to writing by the in charge of the police station.
If given orally, it shall be reduced to writing by him under his direction. సిఏ గారు ఉన్నారు, ఆ రైటర్ దగ్గరికి వెళ్ళండి, రైటర్ రాసుకో అని చెప్తారు, లేకుంటే ఆయనే రాసుకోవాలి. అండ్ బి రెడ్ ఓవర్ టు ద ఇన్ఫర్మెంట్, ఆ సమాచారం ఇచ్చిన వాటికి ఏం రాశారో చదివి వినిపించాలి. అండ్ బి రెడ్ ఓవర్ టు ద ఇన్ఫర్మెంట్ and every such information, whether given in writing or reduced in writing as aforesaid, shall be signed by the person giving it. సో మనమే రాసుకెళ్ళి ఇచ్చాం కంప్లైంట్, లేదు మనం చెప్తే వాళ్ళు రాసుకున్నాక మనకి వినిపించారు, వెళ్ళిన వాడు, ఆ సమాచారం ఇచ్చిన వాడు, ఆ ఇన్ఫర్మెంట్ విక్టిమ్ అవ్వచ్చు, పక్కింటోడు అవ్వచ్చు, అంతే కదా. ఇప్పుడు ఒక తలబాలు కొట్టాడు, వాళ్ళన్నో తమ్ముడో పక్కింటోడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు, ఆడెళ్ళి ఇవ్వడు కదా ఇన్ఫర్మెంట్. సో ఇంకోటి పేరా ఉంది, చదివి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇంకోటి ఏం చెప్పారంటే, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పంపిస్తే 3 days లోపు మనం వెళ్ళి దాన్ని సైన్ చేయాలి. బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే గివెన్ బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, it shall be taken on record by him on being signed within 3 days by the person giving. ఇప్పుడు మొదటి పేజీ రాకుండా రెండో పేజీకి వెళ్ళకూడదు, ఒక సెక్షన్ రాకుండా రెండో సెక్షన్ చదువుకోకూడదు. మొదటి పేజీ అర్థం కాలే, ఎందుకు రెండో పేజీ, మొదటి సెక్షన్ అర్థం కాలే, ఎందుకు రెండో సెక్షన్. మళ్ళీ నేను వివరంగా చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఏం చెప్పారంటే, కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగితే అది ఏ ఊర్లో జరిగినా మనం ఏ ఊరు పోలీస్ స్టేషన్కి అయినా వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇస్తే ఆ స్టేషన్లో ఎవరుంటారు, ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఉంటారు. మళ్ళీ తర్వాత వస్తుంది, ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్గా కానిస్టేబుల్ మాత్రం ఉండొచ్చు, హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎవరైనా ఉండొచ్చు. ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చాం. మనం ఓవరాల్గా ఇస్తే ఆయన దాన్ని రెడ్యూస్ టు రైటింగ్ రాసుకోవాలి. రాసుకున్నాక చదివి వినిపించి సంతకం పెట్టించుకోవాలి. లేదు మనమే ఇన్ రైటింగ్ ఇచ్చాం, సంతకం పెట్టి ఇవ్వాలి. లేదు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పంపించాం, 3 days లోపు మనం వెళ్ళి సంతకం పెట్టాలి. ఓకే రైట్, ఒకసారి చదువుతాను చూడండి. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద కమిషన్ ఆఫ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ irrespective of the area where the offence is committed may be given orally or by electronic communication to an officer in charge of police station, and if given orally, it shall be reduced to writing by him or under his direction and be read over to the informant, and every such information, whether given in writing or reduced in writing as aforesaid, shall be signed by the person giving it. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఓరల్గా ఇచ్చినా ఇన్ రైటింగ్ ఇచ్చిన వాడు సంతకం పెట్టాలి. అండ్ ఇఫ్ గివెన్ బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇట్ షాల్ బి టేకెన్ ఆన్ రికార్డ్ బై హిమ్ ఆన్ బీయింగ్ సైన్డ్ విత్ ఇన్ 3 days బై ద పర్సన్. ఒకవేళ అది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా వస్తే దాన్ని ఆయన నోట్ చేసుకుంటాడు, మనం వెళ్ళి 3 days లో సంతకం పెట్టాలి. అంటే మామూలుగా రెగ్యులర్ క్లాస్లో ఎలా ఉంటుందంటే, ఇవాళ మీరు తెచ్చుకోలేదు టెక్స్ట్లు మీ చేతిలో ఉంటాయి, నేను అలా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మామూలుగా రెగ్యులర్ క్లాసుల్లో. ఓకే, ముందే చెప్తాను ఏ టెక్స్టో ఆ టెక్స్ట్ తెచ్చుకుంటే. ఓకే, అయితే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే, ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద ఉమెన్, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఉమెన్, ఆ ఉమెన్ కూడా ఏం కేసులు అంటే రేప్ కేసుల్లో ఉమెన్ని కించపరిచే విధంగా, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, అవమానపరిచే విధంగా మాట్లాడిన, ఉమెన్ మీద యాసిడ్ అటాక్ జరిగిన, అంటే ఒక ఉమెన్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఆ ఉమెన్ వచ్చి కూడా అంటే ఒక నన్ను 5 లక్షలు మోసం చేసేయడానికి ఇస్తే అది వేరు. అలా కాకుండా రేప్ కేసులు,
రేప్ అంటే దాంట్లో రకరకాలు ఉంటాయి, గ్యాంగ్ రేపులు ఇవి అట్లా ఉంటాయి. రేప్ కేసులు, ఉమెన్ మీద యాసిడ్ అటాక్ కేసులు, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఉమెన్ని అవమానపరచడం, ఇలాంటి కేసుల్లో ఉమెన్ పోలీస్ ఆఫీసరే రికార్డు చేయాలి ఇన్ఫర్మేషన్ ని. అది ఇక్కడ చెప్పారు. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్ బై ద ఉమెన్ against whom an offense is alleged to have been committed or attempted, it must be by a woman police officer. ఏమేం కేసులు అని చెప్పుకున్నాం? రేప్ కేసు, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, యాసిడ్ అటాక్. ఆ సెక్షన్లు ఇక్కడ ఉంటాయి. ఏమన్నారో ఒకసారి చదువుతాను, నేను మీనింగ్ చెప్పాను కాబట్టి. If the information is given by the woman against whom an offense under section 64, 65, 66, 67, 68, 69, 70, 71, 74, 75, 76, 77, 78, 79, 124 of BNS. BNS లో ఈ సెక్షన్లన్నీ దేని గురించి అంటే ఆ చాప్టర్ వచ్చినప్పుడు మనకి డీటెయిల్డ్గా వస్తాయి. 64, 65, 66, 67 ఇలాంటివన్నీ ఏంటంటే రేప్, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, యాసిడ్ అటాక్. సో వాటికి సంబంధించిన కేసులో ఉమెన్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే దానిని ఉమెన్ పోలీస్ ఆఫీసర్ కానీ అనదర్ ఉమెన్ కానీ రికార్డు చేయాలి. అండ్ ఇదే సెక్షన్ల కింద ఆ విక్టిము మెంటల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనుకోండి, టెంపరర్లీ ఆర్ పర్మనెంట్లీ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఇదే ఉమెన్, ఇదే విక్టిమ్ రేపుకు గురైంది, మోడెస్టీకి గురైంది, యాసిడ్ అటాక్ గురైంది ఉమెన్. సరే, ఉమెన్ పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోమన్నాడు. ఆ ఉమెన్ ఇప్పుడు ఏంటి? పిచ్చామి, మెంటల్లీ డిజార్డర్డ్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. లేదా పాపం కాళ్ళు లేదు, కళ్ళు లేవు, చేతులు లేవు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, పిచ్చామి, మెంటల్లీ ఛాలెంజ్. అలాంటి వాళ్ళైతే ఆమె ఇంటి దగ్గర లేకుంటే ఆమెకు ఉన్న కన్వీనియంట్ ప్లేస్లో ఆమె వెళ్ళినప్పుడు వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, ఆ కన్వీనియంట్ ప్లేస్లో లేకుంటే ఆమె ఇంట్లోనే ఈ ఉమెన్ ఆఫీసర్ వెళ్ళి రికార్డు చేయాలి అని చెప్పారు. ఓకే అండి. యాసిడ్, రేప్, మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఈ సెక్షన్ల కింద ఒక ఉమెన్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ విక్టిమ్ ఆ ఇన్ఫర్మేషన్ ని ఉమెన్ పోలీస్ ఆఫీసర్ రికార్డ్ చేయాలి. ఒకవేళ ఆ ఉమెన్ కనుక ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ ఛాలెంజ్డ్ అయితే ఆ ఉమెన్ ఇంటి దగ్గర చేయాలి, లేకుంటే ఆమె కన్వీనియంట్ ప్లేస్ ఎక్కడైతే అక్కడ చేయాలి. అక్కడ కూడా ఉమెన్ ఆఫీసరే చేయాలి. ఒకవేళ అంతగా ఉమెన్ ఆఫీసర్ లేకుండా జెంట్స్ ఆఫీసర్ చేయాలంటే అక్కడ ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్, గార్డియన్స్, ఎల్డర్స్ ఎవరో ఒక ఉమెన్ తోడు ఉండాలి. ఓకే అండి, రైట్. సెక్షన్ ఒకసారి చదువుతాను చూడండి. ఇన్ ద ఈవెంట్ that the person against whom an offense under section so and so is alleged to have been committed or attempted temporarily or permanently mentally or physically disabled, such information shall be recorded by police officer at the residence of the person or at a convenient place of such person's choice in the presence of ఎల్డర్ లో, అక్కడ ఏదో సోషల్ సర్వీస్ వాళ్ళు పెద్దలు ఎవరో ఉంటారు, వాళ్ళతో మర్చిపోయారు. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే ఇక్కడ such information shall be videographed.
సచ్ ఇన్ఫర్మేషన్ షల్ బి వీడియోగ్రాఫ్. ఇక్కడ రెండు డిఫరెన్స్లు ఉంటాయి. ఒక చోట షల్ బి అని రాస్తారు, ఒక చోట మేబీ అని రాస్తారు. ఎప్పుడైనా మేబీ వీడియోగ్రాఫ్ అంటే ఎట్ ద ఆప్షన్ ఆఫ్ దట్ ఆఫీసర్, ఆయనకి ఇష్టం ఉంటే చేస్తాడు, లేదే లేదు. మేబీ అంటే షల్ బి వీడియోగ్రాఫ్ అంటే ఖచ్చితంగా తీయాలి వీడియో, లేకుంటే కోర్టు విట్నెస్ కి తీసుకోరు. చేస్తాడు, కోర్టు విట్నెస్ తీసుకోదు. వాళ్ళకి ఏమవుతుంది? పోలీసు వాళ్ళకి వాళ్ళకేం నష్టం ఉండదు, 4 తిట్లు తిడతారు, అయిపోతుంది. సో ఇక్కడ ఇలా ఉమెన్ని రేప్ కేసుల్లో, మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కేసుల్లో, యాసిడ్ అటాక్ కేసుల్లో, కమిషన్ ఆఫ్ అఫెన్స్ నేరం జరిగిన, నేరం చేయడానికి అటెంప్ట్ చేసిన వాళ్ళ దగ్గర తీసుకునేటటువంటి స్టేట్మెంట్ని ఖచ్చితంగా వీడియో తీయాలి. షల్ బి వీడియోగ్రాఫ్. ఎక్కడ వచ్చినా యాక్ట్లో, మనకి ఎవిడెన్స్ యాక్ట్లో చాలా చోట్ల వస్తుంది. షల్ బి అన్నారంటే కంపల్సరీ, మేబీ అన్నారంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ జడ్జి ఇష్టం, ఎక్కడైనా సరే. అంటే మేబీ అంటే ఆ ఆఫీసర్ ఇష్టం, వాళ్ళు పోలీసులు కానివ్వండి, కోర్టులు కానివ్వండి. షల్ బి అంటే ఇంకా వాళ్ళ ఇష్టం ఉండదు, ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఈ కేసుల్లో వీలున్నంత వరకు మ్యాజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇప్పియాలి. The police officer shall get the statement of the person recorded by a magistrate under clause A subsection 6 of 183. మళ్ళీ దీంట్లో ఉంటారు అనుకోండి 183. ఆ 183 ప్రకారం ఆ స్టేట్మెంట్ ని ఇమ్మీడియట్ గా ఓ మ్యాజిస్ట్రేట్ కి అందించాలి. తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ఆ స్టేట్మెంట్ ఇప్పించాలి. రైట్. ఇదంతా ఏంటంటే 173(1) ఇప్పుడు వరకు మనం చేసింది. ఈ 173(2) ఏం చెప్పారంటే, ఏం లేదు, ఒక్క లైన్. దీంట్లో ఏం చెప్పారంటే, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కాపీని, ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కాపీని ఎవరైతే ఇన్ఫర్మెంట్ ఉన్నారో లేకుంటే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అంతే. ఏ కాపీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ అండర్ సబ్సెక్షన్ 1 అంటే ఇప్పుడు ఎక్కడ పోలీస్ స్టేషన్లో రికార్డు చేసిన, ఉమెన్ రికార్డు చేసిన, ఉమెన్ ఇంటి దగ్గర రికార్డు చేసిన, అంటే ఇప్పుడు వరకు మనం చేసినంత సబ్సెక్షన్ 1. ఆ విధంగా రికార్డు చేసిన కాపీని ఆ విక్టిమ్ కి లేకుంటే ఆ ఇన్ఫర్మెంట్ కి, సమాచారం ఇచ్చిన వాళ్ళకి కానీ ఆ విక్టిమ్ కానీ ఒక కాపీ ఫ్రీగా ఇవ్వాలన్నారు. ఏ కాపీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ అండర్ సబ్సెక్షన్ 1 షల్ బి గివెన్ ఫోర్త్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద ఇన్ఫర్మెంట్ ఆఫ్ ది విక్టిమ్. ఓకే అండి, అని 2 ఏం లేదు. ఇంకా 2 ఉంటాయి, 3.4 పాయింట్ ఉంటుంది. 3 ఒక సీరియస్ అఫెన్సెస్ ఉంటాయని చెప్పాం. 7 years అబౌవ్. జనరల్ గా 7 years అఫెన్స్ ని సీరియస్ అఫెన్సెస్ అంటారు. అంటే మర్డరు, రేపు, డెకాయిటీ అట్లా. జూవెనైల్ జస్టిస్ ఎట్లయితే హీనస్ అఫెన్స్ అంటారు. హీనస్ అఫెన్స్ 7 years అబౌవ్ వాటి. ఓకే రైట్. థర్డ్ పాయింట్, on receipt of information relating to the commission of any cognizable offence which is made punishable for 3 years or more but less than 7 years. ఇక్కడ ఏంటంటే థర్డ్ లో ఇప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ ఎలా ఉంటాయి? లెస్ దాన్ 3 years ఉండొచ్చు, అబౌవ్ 7 years ఉండొచ్చు,
3-7 years మధ్య ఉండొచ్చు. 3 years or above, less than 7 years. ఇప్పుడు ఈ మర్డరు, రేపు, డెకాయిటీ, రాబరీ, ఇలాంటి గ్రీవియస్ అట్టు, ఇట్లాంటివన్నీ అబౌవ్ 7 years. ఎప్పుడు కమిషన్ ఆఫ్ అఫెన్స్, ఆ నేరం చేస్తే, ఆ నేరం చేయడానికి అటెంప్ట్ చేసాడు అనుకోండి 3 years 7 years మధ్యలో ఉంటాయి. సో 3 years 7 years మధ్యలో ఉండేదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అటెంప్ట్ టు కమిట్ రాబరీ, అటెంప్ట్ టు కమిట్ డెకాయిటీ, గ్రీవియస్ అట్టు, ఇట్లాంటివి ఉంటాయి. సరే, మళ్ళీ వస్తాయి వివరంగా. సో ఏం చెప్పారండి ఇక్కడ, అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదంతా ఏంటి, ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే సెక్షన్ 173 సబ్సెక్షన్ 1 ఎఫ్ఐఆర్. ఇప్పుడు వరకు మనం చెప్పింది ఏంటి, మనం చెప్తే రాసుకోవాలి, ఓరల్గా చెప్తే రాసుకోవాలి, రెడ్యూస్ టు రైటింగ్, రిటర్న్గా ఇస్తే తీసుకోవాలి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వారి, ఇదంతా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం ఎక్కడ చెప్పారు, 173(1). అంటే ఇన్ఫర్మేషన్ అంటే అదే కదా, ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ చేయాలి. అది ఇక్కడ ఏం చెప్పారంటే 3 years లోపు 7 years పైన ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇలా కాకుండా ఇక్కడ ఏం చెప్పారంటే 3 years ఆర్ అబౌవ్ కాగ్నిజబుల్ అఫెన్స్, 3 years ఆర్ అబౌవ్, లెస్ దాన్ 7 years. ఈ ఇన్ బిట్వీన్ కేసెస్ కనుక వస్తే ఎఫ్ఐఆర్ చేయకుండా వాళ్ళకి డైరీ అని, జనరల్ డైరీ అని ఉంటాయి, స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటాయి. జీడీ అంటారు, జనరల్ డైరీ. ఆ జనరల్ డైరీలో రాసి కాగ్నిజబుల్ అఫెన్సే, ఫస్ట్ డిఎస్పి గారి పర్మిషన్ తీసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమన్నారు. అంటే అసలు ప్రైమా ఫేసి ఉందా లేదా, ఎంతో కొంత నిజం ఉందా లేదని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి, అప్పుడు ప్రైమా ఫేసి ఉంటే ఎఫ్ఐఆర్ చేసి దాని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయమన్నారు. మళ్ళీ చెప్తాను ఇది జాగ్రత్తగా. ఇప్పుడు మనం 173(1) చేసింది ఏంటి, ఇన్ఫర్మేషన్ టు పోలీస్ అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు వరకు మనం చెప్పిందంతా ఇన్ఫర్మేషన్ అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. అండ్ ఓకేనా, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ టు పోలీస్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిజిస్టర్ చేస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో సెక్షన్ 173 సబ్సెక్షన్ 1లో ఎఫ్ఐఆర్ గురించి చెప్పారు. 2లో ఏమన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి, ఆ విక్టిమ్ కి ఆ కాపీని ఫ్రీగా ఇవ్వమన్నారు, ఎఫ్ఐఆర్ కాపీని. ఇప్పుడు 3లో ఏం చెప్పారంటే ఆ కాగ్నిజబుల్ అఫెన్స్ punishable with 3 years or above, but less than 7 years. ఈ ఇన్ బిట్వీన్ కనుక పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే అఫెన్సెస్ అయితే ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమన్నారు ఫస్ట్. అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు, అది అర్థం అవ్వాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు అంటే ఇక్కడ ఏమర్థం అవ్వాలి, 3 years లోపు అఫెన్స్
కాగ్నిజబుల్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. 7 years ఆర్ అబవ్ అఫెన్స్ కాగ్నిజబుల్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. 3 years 7 years మధ్య అఫెన్సెస్ ఉంటే వాటిని ఎఫ్ఐఆర్ చేయకుండా ఒక ఆ జనరల్ డైలీలో రాసి డిఎస్పి గారి పర్మిషన్ తీసుకొని, డిఎస్పి స్థాయి అధికారి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయమన్నారు. అంటే అసలు ఎంతో కొంత నిధి ఉందా లేదా అని ప్రైమా ఫేసి అంటారు. ఆ ప్రైమా ఫేసి ఉంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయమన్నారు. బట్ ఇదంతా 14 days లో చేయాలి. 14 days కాదు కదా, 14 months అయినా చేయరు పోలీసు వాళ్ళు. అందుకే చట్టం వేరు, బయట జరిగేది వేరు. మనం యాక్ట్లో ఏం చెప్పిందో చదువుకుంటున్నాం. ఒక రైట్ ఇక్కడ ఏమన్నారంటే, ఇఫ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ ఈజ్ రిపోర్టెడ్ and it attracts penalty of 3 years or above, but less than 7 years, then the police has to conduct preliminary inquiry with the prior sanction of the DSP. And if a prima facie is found, then it shall be registered under FIR and investigation shall be completed. But this preliminary inquiry shall be completed within 14 days. అంటే ఏమైంది, 3 years లోపు వాటిని ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేస్తారు. 7 years దాటిన వాటిని ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేస్తారు. 3కి 7 years మధ్యలో మాత్రం ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేయరు. దాని ప్రిలిమినరీ ఎంక్వైరీ ఉంటుంది, డిఎస్పి పర్మిషన్ తీసుకొని చేస్తారు. 14 days లోపు చేస్తారు. ప్రైమా ఫేసి ఉంటే, ఎంతో కొంత నిజం ఉంటే, ఆధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది ఒకసారి చదువుతాను చూడండి. ఆన్ రిసీప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద కమిషన్ ఆఫ్ ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ which is made punishable for 3 years or more but less than 7 years, the officer in charge of the police station may, with the prior permission from an officer not below the rank of deputy superintendent of police, considering the nature and gravity of the offence. Gravity of the offence అంటే తల పగలగొట్టాడా, ఊరికే తోసాడా, దాని గ్రావిటీ అంటే పెద్ద మొత్తంలో నేరమా, చిన్న మొత్తంలో గ్రావిటీ అంటే పెద్ద ప్రమాదమా, చిన్న ప్రమాదం. Of the offence, proceed to conduct preliminary inquiry to ascertain whether there exists a prima facie case for proceeding in the matter within a period of 14 days. So దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ప్రొసీడ్ చేయాలా లేదా అనేది 14 days లోపు డిసైడ్ చేయాలి. ఈ 14 days లోపు ఏం చేయాలి, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, డిఎస్పి పర్మిషన్ తీసుకోవాలి. Proceed with investigation when there exists a prima facie case. ఓకే, దాంట్లో నిజం ఉందని భావిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ చేసి కంటిన్యూ చేయమన్నారు. ఇది 173(3). 173(4) ఉంటుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి. యాక్ట్లోనే రాశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలి అంటే చేయలేని అర్థం కదా. ఒకడు ఆ పని చేయకపోతే నువ్వేం చేయాలో చెప్పాడంటే ఆ పని చెయ్యొచ్చు, చేయకపోవచ్చు అని అర్థం. సో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పోలీస్ మే రిజిస్టర్ ఆర్ మే నాట్ రిజిస్టర్. ఇప్పుడు కొంతమంది పోలీసులు ఎలా ఉంటారు, అవుట్లోడేలో 1,00,000 ఇచ్చాడు అనుకోండి, మనం ఇచ్చిన కేసుని పట్టించుకోడు, పైగా మనల్నే భయపెడతాడు. ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటావు, నీ పని నువ్వు చేసుకో, నువ్వేదో కూలీ పని చేసుకునేవాడివి, వాళ్ళేమో పెద్దోళ్ళు,
నీకే నష్టం అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వాడినే బెదిరిస్తారు. కంప్లైంట్ ఇచ్చిన వాడినే బెదిరిస్తారు. అట్లా ఇక్కడ ఏం చెప్పారంటే, ఇఫ్ ద పోలీస్ fails to register FIR, report the substance to the superintendent of police. Even if the superintendent of police also fails, report it to the magistrate. ఏంటి సబ్సెక్షన్ 4? పోలీసులు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలా, ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి జరిగిందంతా రాయమన్నాడు. నాకు ఇలా జరిగిందండి, పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదని. సిటీస్లో అయితే కమిషనర్కి, దీంట్లో రాయలేదు కమిషనర్ అన్నమాట. జిల్లాల్లో పోలీస్కి ఇస్తాం, సిటీస్లో పోలీస్ కమిషనర్కి ఇస్తాం. సో పలానా 2 టౌన్లో ఆ సిఐ గారికి నేను కంప్లైంట్ ఇచ్చానండి, 10 రోజులు అయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు, కాబట్టి మీరైనా చెయ్యండి, లేకుంటే మీరైనా చెప్పండి. అంటే పోలీస్ పవర్ ఎలా ఉంటుందంటే, బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇక్కడ ఎస్పీ ఉన్నాడు, ఇక్కడ సిఐ ఉన్నాడు, ఇక్కడ డిఎస్పీ ఉన్నాడు, ఇక్కడ ఎస్ఐ ఉన్నాడు. ఈ ఏరియాలో ఎస్ఐకి పవర్ ఉంటుందా? ఈ ఏరియాలో డిఎస్పీకి పవర్ ఉంటుందా? ఈ ఏరియాలో సిఐకి పవర్ ఉంటుందా? ఈ ఎస్పీకి మొత్తం మీద పవర్ ఉంటుంది. అంటే ఈ సిఐ చేసే పని ఎస్పీ కూడా చేయొచ్చు, ఈ డిఎస్పీ చేసే పని ఎస్పీ కూడా చేయొచ్చు, ఈ ఎస్ఐ పని చేసి కూడా ఎస్పీ చేయొచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది? బిఎన్ఎస్ఎస్ లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ సిఐ గారు నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయవచ్చు, లేదు సిఐకి రిజిస్టర్ చేయమని పంపచ్చు. రెండు చేయలా. చేయకపోతే ఏం చేయాలి చెప్పారంటే అర్థం ఏంటి? చేయరని. అప్పుడు ఏం చెప్పారంటే, కోర్టులో మ్యాజిస్ట్రేట్కి చెప్పుకోమన్నాడు. అయ్యా నేను ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, నెలైనా రిజిస్టర్ చేయలేదు, ఆ విషయాన్ని ఎస్పీ గారికి పంపించాను, నెలైనా ఆయన కూడా రిజిస్టర్ చేయలేదు, కాబట్టి మీరైనా నా కంప్లైంట్ని రిజిస్టర్ చేపియండి అని ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఉన్న కోర్టులో వేస్తాం. వాటే మనం ప్రైవేట్ కేసులు అంటాం. ప్రైవేట్ కేసులు అంటాం. ఈ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 210 ప్రకారం ప్రైవేట్ కేసులు వేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయకపోతే ఎస్పీకి పంపండి అంటే ఏంటి అర్థం? ఎఫ్ఐఆర్ చేయకపోవచ్చు అని. ఎస్పీ కూడా చేయకపోతే కోర్టులు వేసుకోండి అంటే ఏంటి అర్థం? ఎస్పీ కూడా చేయకపోవచ్చు అని. అంటే రకరకాలు పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి వాళ్ళకి. పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నా ఎంపీలో ఎమ్మెల్యేలో ఫోన్లు చేస్తే హింస పెడతారు. పోలీస్ ఉద్యోగం అంటే మామూలు కాదు. జ్యుడిషియర్లో అనుకోండి ఏం ప్రెజర్ ఉండదు జడ్జీలకి, పోలీసు వాళ్ళకి చాలా ప్రెజర్ ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏమైంది? ప్రైవేట్ కేసు వేసుకోవాలి. ప్రైవేట్ కేసు వేసుకుంటే ఏమవుతుంది? కోర్టుల్లో ప్రైవేట్ కేసు నంబర్ అవ్వడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఇంకెక్కడ అన్నాడు నా తలబాలు కొట్టాడంటే, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే, ఎస్పీ కూడా చేయకపోతే, ప్రైవేట్ కేసు కోర్టులు వేస్తే ఈ కోర్టులో 3 ఏళ్ళకి కూడా నెంబర్ అవ్వదు. అంటే న్యాయం ఎంత జరుగుతుంది అనేది. ఇప్పుడు ఎవరు మొన్న అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ గంటలో వచ్చింది హైకోర్టులో, నువ్వై 3 ఏళ్ళు పట్టింది. అలా ఉంటుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు రైట్, ఈ సెక్షన్ చదువు. సెక్షన్ అర్థమైంది కాబట్టి సబ్ సెక్షన్ 4 ఇది ఒక్కటి చదివి ఆపేద్దాం. 4 అర్థమైంది కదా వివరంగా? రైట్. ఎనీ పర్సన్ aggrieved by a refusal on the part of an officer in charge of police station to record the information referred in subsection 1 చేయకపోతే may send the substance of such information in writing and by post to the superintendent of police concerned. అప్పుడు ఏం చేయాలంటే ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి పంపాలి. ఎందుకు రిజిస్టర్ పోస్ట్లో పంపున్నాడంటే, అదే ఆధారం మన కోర్టులో, ఇదిగోండి నేను స్టేషన్కి రిజిస్టర్ పోస్ట్లో పంపించాను, ఎస్పీకి రిజిస్టర్ పోస్ట్లో పంపించాను, అయినా రిజిస్టర్ చేయలేదు, కాబట్టి మీరు రిజిస్టర్ చేయమని డైరెక్షన్ ఇవ్వండి అని కోర్టులో వేస్తాం.
ఏమన్నారు ఇక్కడ? ఇఫ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ refuses to record information అంటే FIR, may send the substance of such information in writing by post to the superintendent of police. అప్పుడు ఎస్పీకి పంపున్నాడు. అప్పుడు ఇక్కడ ఎస్పీ గురించి చెప్పారు చూడండి. ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇఫ్ సాటిస్ఫైడ్ దట్ such information discloses the commission of cognizable offense shall either investigate the case himself or direct an investigation to be made by the police officer. ఆయనే చేయొచ్చు, ఇంకోళ్ళు చేయమని చెప్పొచ్చు. And such officer shall have all the powers of an officer in charge of the police station. అదే ఈయనకుండే పవర్స్ అప్పుడు ఈయనకుంటాయని చెప్పు. ఫెయిలింగ్ విచ్ ఆ ఎస్పీ కూడా చేయలా. Such aggrieved person may make an application to the magistrate. అప్పుడు నువ్వు కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకోవచ్చు అని చెప్పి. అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు. ఇప్పుడు ప్రైవేట్ కేసు వేసుకోవటం అంటే మనం లాయర్ ద్వారా వెళ్ళి వేసుకోవాలి. ఇప్పుడు 10:30 కోర్టులో అర్జీదారులు అని పిలుస్తారు. మనం ఏమనుకుంటే ఆబ్సెంట్ విజిట్లు అవన్నీ. ఈ విషయాన్ని రాసి తీసుకెళ్ళి ఇవ్వచ్చు. అది అర్జీదారులు అంటే. ఏ మ్యాటర్ అయినా తీసుకెళ్ళి అర్జీదారులు అన్నప్పుడు అయ్యా ఇలా మొత్తం నాకు జరిగిందని రాసి డైరెక్ట్గా కూడా కోర్టులో ఇవ్వచ్చు. అది వస్తాయి మనకి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో వస్తాయి. ఓకే అండి, రైట్. ఇంతవరకు ఒక్క సెక్షన్ అయింది మనకి. ఓకే అండి, రైట్. రేపు ఒక మైనర్ లా అన్న సివిల్ లా అన్న చేద్దాం. ఓకే అండి. అదే కొంతమంది అడుగుతున్నారు ఈ 3 daysకి ఇదే ఏమంటారు లింక్, జూమ్ లింక్ ఇదే 3 days వరకు. అలాగే మామూలుగా రెగ్యులర్ క్లాస్ అనుకోండి 1 week ఒక లింక్ వస్తూ ఉంటుంది. ఓకే అండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దాని మీద డేట్లు ఉంటాయి, మనం చదివితే కూడా అర్థం అవుతుంది. అదే 3 links. ఈ లింక్ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అడిగినా ఇవ్వండి. 3 క్లాసులే కాబట్టి షేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.